హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక గవ్వల హ్యాంగింగ్ చూపిస్తున్నానండి. ఇది ఒక హోమ్ డెకర్. సో చాలా బాగుంటుంది. ఇది గుమ్మాలకి, మన ఇంట్లో వాల్స్కి కానీ మళ్ళీ పార్టీషన్గా కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో ఇవన్నీ మీకు దొరుకుతాయి, బీచ్ ఏరియాలలో కూడా దొరుకుతాయి, విడిగా కావాలంటే దొరుకుతాయి. మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. కొత్త వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హ్యాపీగా నా వీడియోస్ చూసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తే హ్యాపీగా చూసుకోవచ్చు. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇవి స్టార్స్ చూసారు కదా, నేను బంచ్ లాంటి కట్ట దొరుకుతుంది కదండి, బయట స్టేషనరీలో దొరుకుతుంది. సో అది తెచ్చుకొని మనకి ఎంత లెంత్ కావాలో అలా కట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ ఒకేలాగా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా గవ్వలు, ఇవన్నీ ఈ మెటీరియల్ అన్నీ మనకి ఈ గవ్వలు లాంటి మెటీరియల్ అయితే మనకి టెంపుల్ దగ్గర షాప్స్లలో కూడా దొరుకుతున్నాయండి, అక్కడ కూడా తీసుకోండి. ఇంకా మనం ఓన్లీ అన్ని ఏరియాలలో బీచ్ ఉండదు కాబట్టి ఇట్లా టెంపుల్ దగ్గర షాపులలో లేదంటే ఎగ్జిబిషన్స్ అట్లా పెట్టినప్పుడు దొరుకుతాయి విడిగా కావాలి అంటే. సో ఫస్ట్ అయితే ఇలా థ్రెడ్ వైర్ లాగా ఉంటుందండి. ఆ థ్రెడ్ అది బాగా గట్టిగా ఉంటుంది, తెగదు. సో దానికి ఫస్ట్ శంఖం తీసుకోవాలి. దానికి 2 హోల్స్ ఉంటాయి కదా, అక్కడ ఫస్టే మనం నాట్ వేసేసుకొని రెండు థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ నాట్ వేసేసుకోవాలి. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. 2 థ్రెడ్స్ అందులో పెట్టేసి నాట్ వేసుకోవాలి. 2 లైన్స్ తీసుకోవాలి. థ్రెడ్ అనేది, దారం అనేది ఆ వైర్ లాగా ఉండేది, అది 2 లైన్స్ ఒకటే లెంత్ తీసుకోవాలి. 2 తీసుకొని అలా 2 నాట్ వేసేసి ఒక దాంట్లో నుండి ఇలా శంఖం హోల్లో నుండి బయటికి తీస్తే ఇలా మనకి ఆ నాట్ అడ్డుపడుతుంది, ఇంకా బయటికి రాదు అది. సో ఆ విధంగా నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ ఏమన్నా మనకి అడ్డుగా వచ్చి కొంచెం హోలు, శంఖంది హోల్ ఎక్కువ ఉంది అంటే బయటకు వచ్చేస్తుంది అనుకుంటే ఇంకొక నాట్ వేసుకోవచ్చు. ఈ విధంగా వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా 2 దారాల మధ్యలో శంఖం పెట్టాలి. ఆ 2 దారాలు కలిపి నాటేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పూస తీసుకోవాలి. పూస ఏంటంటే మొత్తం 2 దారాలు కలిపి ఆ పూస హోల్లో పెట్టేసుకొని కిందకి తీసేసుకోవడమే. ఇలా గవ్వలవి హ్యాంగింగ్స్ ఇంట్లో ఉంటే చాలా పాజిటివ్ ఉంటుందండి, మనకి నెగిటివ్నెస్ రాకుండా ఉంటుంది, కొంచెం మంచిగా కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మళ్ళీ తర్వాత పూస తర్వాత మళ్ళీ ఈ స్ట్రా ఉంటుంది కదా, మనం ఎంత చిన్న లెన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ స్ట్రా 2 దారాల నుండి బయటికి తీసుకొని అది కూడా ఎక్కించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ గవ్వలు 2 ఆపోజిట్ పెట్టేసి ఒక హోల్లో నుండి ఒక థ్రెడ్, ఇంకో హోల్లో నుండి ఇంకో థ్రెడ్ తీసి కిందకి దించేయడమే. ఇప్పుడు మనం కింద నాట్ కూడా వేయక్కర్లేదండి, ఎందుకంటే మనము ఆల్రెడీ స్ట్రా దించేసాం కదా, అది మంచిగా దానికి అడ్డుకుంటుంది. ఈ విధంగా అడ్డుకుంటుంది. సో మనకి నాట్ వేయక్కర్లేదు, మంచిగా ఉంటాయి హ్యాంగింగ్స్. నెక్స్ట్ పూస మధ్యలో ఈ స్ట్రా ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంక ఇలా కంటిన్యూషన్, శంఖం తర్వాత పూస, తర్వాత ఇప్పుడు మళ్ళీ స్ట్రా, ఇప్పుడు మళ్ళీ గవ్వలు. ఈ విధంగా చూడండి. ఇప్పుడు పూస, గవ్వల పైన పూస వస్తుంది, చాలా బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. కొంచెం లావు పూస కావాలనుకున్నా పెట్టుకోవచ్చండి, మన ఇష్టం.
ఇలా ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ మనము ఫస్ట్ గవ్వ కాదు సారీ శంఖం పెట్టేసుకోవాలండి. ఇంకా తర్వాత అన్నీ గవ్వలతోని అల్లేసుకోవాలి. మొత్తం స్ట్రైట్గా వస్తాయి, చాలా బాగుంటాయి ఇవి. ఈ విధంగా మొత్తం హ్యాంగింగ్స్ మనకి ఎన్ని అవసరం ఉందో, ఇప్పుడు పార్టీషన్కి మన ఇంట్లో పార్టీషన్గా డైనింగ్ హాల్ దగ్గర ఉంటుంది కదండి, అక్కడ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ బెడ్రూమ్కి అటు ఇటు ఒక గవ్వ, కొందరు కర్టన్స్ వేసుకొని వాళ్ళు కొంచెం అటు ఇటు ఈ గవ్వలు వేసుకుంటే కొంచెం బాగుంటుంది, ఇల్లు కలగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం అల్లేసుకోవాలి. చూడండి నేను అన్నీ అల్లేసి మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మీకు చూపించాలని ఒకటి చూపించాను, అన్నీ చూపించలేదు మీకు, ఎందుకంటే టైం వేస్ట్ కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎండింగ్కి వచ్చేసింది, కొంచెం ఎక్కువ ఉంది స్ట్రా. నేను కట్ చేసేసాను. కట్ చేసి ఆ 2 వైర్స్ ఉన్నాయి కదండి, అవి 2 వైర్స్ ఏంటంటే మనం నాట్ వేసేసుకోవచ్చు, డైరెక్ట్ పెట్టేసుకోవాలి. మనం గుమ్మాలకి అటు ఇటు మేకులు ఉంటాయి కదా, మేకులకి డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి రింగ్ అయినా దొరుకుతుంది, దానికైనా మనం ఆ 2 వైర్స్ పెట్టి నాట్ వేసేసుకోవడమే. ఆ రింగ్ అవసరం లేదు కూడా, ఎందుకంటే ఈ వైర్స్ చాలా స్ట్రాంగ్ కాబట్టి వైర్స్ నాట్ వేసి వైర్కి తగిలించి ఆ 2 వైర్ల మధ్యలో మేకకి తగిలించిన స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇంకా మనం రాడ్కి పెట్టాలి అంటే రాడ్కి కూడా ఆ వైరు ఇట్లా రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్ పెద్ద రింగ్స్ ఉంటాయి కదా, మనకి బయట కూడా దొరుకుతాయి, ఆ రింగ్స్కి ఈ వైర్ తగిలించేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఆ స్ట్రాలు అనేవి మనం ఎంత గ్యాప్స్ అయినా మనం కొంచెం తక్కువ గ్యాప్స్ అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని మనము తయారు చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి ఇవి తగిలించుకుంటే మనము. సో నేను మా ఇంట్లో ఎలా పెట్టాను మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, నేను కూడా అది కూడా ఎండింగ్లో చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఈ విధంగా మనం ఈ పూసలు కూడా కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు, ఇంకా మనకు నచ్చినవైనా యూజ్ చేయొచ్చండి. బయట మనకి దొరుకుతాయి కదా ఈ థ్రెడ్స్ ఇలాంటివన్నీ ఉండే దగ్గర ఈ పూసలు ఇలాంటివన్నీ దొరుకుతాయి కదా. నేను ఒక దానికి పింక్ పెట్టాను, ఒక దానికి గోల్డ్ పెట్టాను. ఈ విధంగా అన్నీ తయారు చేసుకున్న తర్వాత నేను ఎక్కడ యూజ్ చేశానో కూడా చూపిస్తాను. ఇంకా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెట్టుకుంటే మనం ఇంట్లో కొంచెం మనకి మంచిగా అనిపిస్తుంది, ఇల్లు కూడా నీట్గా డెకరేట్ చేసుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా డెకరేట్ చేసుకుంటారు కదా, సో వాళ్ళ కోసమని నేను షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. ఇంకా నేను టీవీ దగ్గర గుమ్మంకి పెట్టాను, చూడండి ఎలా పెట్టానో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు మనము. టీవీ దగ్గర ఇవి హ్యాంగ్ చేసిన తర్వాత చాలా లుక్ అయితే చేంజ్ అయిపోయిందండి, చాలా బాగుంది. ఇంకా మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకుంటే హౌస్ లుక్ అనేది చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది అపిరెన్స్ అంతా. సో నేను గుమ్మానికి కూడా పెట్టాను, బాగుంది గుమ్మానికి కూడా చాలాగా. ఇంకా బయట దుమ్ము డస్ట్ అలా పడుతుంది అనుకుంటే 1-2 మంత్స్కి మనం హ్యాపీగా ఇవి వాష్ చేసుకోవచ్చు. వాటర్లో డిప్ చేసి తీసేస్తే దుమ్ము అంతా పోతుంది, మంచిగా తెల్లగా వచ్చేస్తాయి మళ్ళీ. ఇంకా వీడియో నచ్చినట్లయితే హ్యాపీగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.